దాదాపు 4 days గా రైస్ తినకుండా ఉండిన దానికి నా బాడీ ఇలా డ్రైగా అయిపోయింది. కానీ 1 kg రైస్ ని ఒకేసారి తిని జిమ్ లో వర్కౌట్ చేసిన తర్వాత నా బాడీ కండిషన్ ఇలా ఫుల్ పంపుగా ఉంది. సో నా బాడీ ఎందుకు ఇలా చేంజ్ అయిందని చెప్తాను, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. అండ్ సో గైస్, మన కాంపిటీషన్ కి ఇంకా 14 days మాత్రమే ఉంది. అందుకోసమే ఒక ట్రయల్ పిక్ ఫాలో అయ్యాను. ఇది కాబ్లో డే 1 అనమాట. అండ్ ఈ కండిషన్ వచ్చేసి ఈ రోజు మార్నింగ్ ఎంటీ స్టమక్ లో తీసాను. అండ్ 2 meals తినిన తర్వాత ఇదే మన కండిషన్ అనమాట. మార్నింగ్ ఉండే కండిషన్ కి ఇప్పుడు ఉండే కండిషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడుండే కండిషన్ లో గ్లైకోజన్ లో వాటర్ ఫిల్ అయింది. అండ్ మీరు ఆ 1 kg రైస్ ని ఒకేసారి తినకుండా స్ప్లిట్ చేసి ఒక 5 meals గా తినండి. అండ్ వాటర్ ఇంటేక్ కూడా మీరు ఒక రోజుకి 5 liters తాగాల. మీరు ఒక్కొక్క లీటర్ ఒకేసారి తాగకుండా స్ప్లిట్ చేసి కొంచెం కొంచెంగా తాగండి. అండ్ ఈ రోజు వర్కౌట్ కూడా సేమే అనమాట, ఫుల్ బాడీ వర్కౌట్. సో నేను కేబుల్ కాల్ చేసినప్పుడు నా షోల్డర్స్ లో వెయిన్స్ అంత విజిబుల్ గా లేదు. కానీ ఈ రోజు మంచిగా కాప్స్ తిని తర్వాత వర్కౌట్ చేసిన దానికి షోల్డర్స్ లో వెయిన్స్ పీక్కొని వస్తా ఉంది. సో నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో మనం ఫస్ట్ తెలుసుకోవాలా. అప్పుడుదా మనం కాంపిటీషన్ లో ద బెస్ట్ ఇవ్వచ్చు.